ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్. కృష్ణ గారు, మీరు చూశారు, 3 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నారు గవర్నర్ తమిళిసై. ఆ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చూశారు. కనీస మర్యాద పాటించడం లేదు, కనీస రాజ్యాంగ ప్రమాణాలను పాటించడం లేదు మీ ప్రభుత్వం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముందుగా గవర్నర్ అమ్మకు 3 సంవత్సరాలు పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు. కానీ మరి ఎందుకు వారు ఇటీవల కొంతకాలం నుంచి లేని దాంట్లో కూడా రాజకీయాలు ఎందుకు వెతుకుతున్నారో కూడా మాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. అంటే ఒకటి చాలా అంటే భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నట్టు వారు కూడా చేసే ప్రయత్నమా? ఎందుకంటే గతంలో కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి, రాష్ట్రపతి పదవి కోసం ట్రై చేస్తున్నారు అనేది. ఇవన్నీ అక్కడ తమిళనాడు ఆర్టికల్స్ వచ్చినాయి, దానికోసమా? లేదు లిటరల్గా మోడస్ ఆపరాండి బీజేపీ వాళ్ళది ఉంటుంది కదా, బీజేపీ వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో గవర్నర్లు ఎట్లా చేస్తున్నారో నేను వెనుకబడిపోతున్నా, నేను కూడా ఇట్లనే డిస్టర్బెన్స్ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందా మాకు తెలియదు. కానీ వారు వేస్తున్న ఆరోపణ ఏంటిదంటే ప్రజలను కలవనిస్తలేరు, లేకుంటే ప్రజల దగ్గర నేను పోవడం తప్ప అని. నేను జస్ట్ ఒక స్టేట్మెంట్ మీకు ఒకటి ప్లే చేస్తాను, 40 సెకండ్స్ ఉన్నాయి ప్లీజ్. ఫస్ట్ నేను చూస్తాను. चलेगी तो शासन जाएगा। राज्यपाल जी के माध्यम से पैरेलल सरकार चलाने के षड्यंत्र कर रहे हैं, उनके दृष्टि पे दौरे करवा रहे हैं, अफसरों की मीटिंग बना रहे हैं और सीधे सीधे आदेश दे रहे हैं जो उनके अधिकार में नहीं है। ఇది మాట్లాడింది ఎవరో కాదు, గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు. ఎప్పుడు ఏ సందర్భంలో? గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ అక్కడ గవర్నర్తోని వారికి ఉన్న ఇబ్బందుల వల్ల మాట్లాడడం జరిగింది. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట, వారు ప్రధానమంత్రిగా ఉంటూ ఇంకో మాట మాట్లాడవచ్చు అని అయితే మేమైతే అర్థం చేసుకోము. ఎందుకంటే కనీసము ఒక ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ గారికి ఇబ్బందులు గవర్నర్ వ్యవస్థతో జరిగింది అని అంటే కనీసం వారి హయాంలో, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హయాంలో వారు అపాయింట్ చేసిన గవర్నర్ గారన్నా అట్లాంటి రాజకీయాలు చేయరు కావచ్చు అని అనుకున్నాం. కానీ ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఎత్తిన లైన్స్, ఒక రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు నడుస్తాయా, ప్రజల వద్దకు జిల్లాల్లో పర్యటనలు చేపిస్తున్నారు, అధికారులకు ఆదేశాలు ఇప్పిస్తున్నారు, సమాంతరంగా ప్రభుత్వం నడుస్తుందని ఆరోపిస్తున్నారు మీరు. బీజేపీ గవర్నర్ సమాంతరంగా ఇంకో ప్రభుత్వం సతీష్ గారు ఆరోపణ మోదీ గారే మాట్లాడిందే చూసుకుందాం ఒకసారి. ఆమె పరిధి దాటిపోతున్నది అని మోదీ గారే మాట్లాడినరు గవర్నర్ గారిని. గవర్నర్ అధికారంలో లేవివి, ఆదేశాలు ఎట్లిస్తారు మీరు అధికారులకు, జిల్లాల్లో ఎందుకు పర్యటనలు చేస్తారు అని నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రధానమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు, మరి ఇవాళ బీజేపీ అపాయింట్ చేసిన గవర్నర్ ఏం చేస్తున్నారో మాకు చెప్పండి. ఎందుకు ఇవాళ 2 ప్రభుత్వాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు? రాజ్ భవన్ ఎందుకు ఇవాళ బీజేపీ ఆఫీస్ గా మారుస్తున్నారు? నరేంద్ర మోదీ గారు వేసిన ప్రశ్నలకే మాకు సమాధానాలు కావాలి. రాజ్యాంగం అవకాశం ఇవ్వదు. రైట్. కృష్ణ గారు, ఓకే, ఒక రాజకీయవేత్తగా ఆమె వ్యవహరిస్తున్నారు అనేది మీరు చేస్తున్న ఆరోపణ, మీరు చేస్తున్న విమర్శ. అది కరెక్ట్ కాదని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది, అదొక అంశం. రెండోది, ప్రోటోకాల్ పాటించట్లేదన్న ఒక ఆరోపణ ప్రధానంగా మీ పైన ఉంది. అంటే ఆమె వెళ్ళేటప్పుడు సరైన రీతిలో రెస్పెక్ట్ చేయట్లేదు అన్నది ఒకటైతే, ఈరోజు మీడియా సమావేశంలో ఆమె ప్రస్తావించింది సమ్మక్క సారమ్మ జాతరకు వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు నన్ను బాధించింది, 8 గంటలు సమయం పట్టింది నాకు దట్టమైన అడవిలో ఆ ప్రాంతానికి చేరుకోవడానికి, అయినా ప్రజల కోసం వెళ్ళాను, తెలంగాణ ప్రజల కోసం వెళ్ళానని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. మా అనుమానం ఏంటిదంటే ఇది వారు కావలసుకునే ఇదంతా చేస్తున్నారు కావచ్చు అని. వాళ్ళ కొత్తగా మహిళ అని మాట్లాడడము అంటే ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేసి రాజకీయాలు చేసే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు అని కనబడుతున్నది. ఎందుకంటే ఎక్కడికక్కడ అలా అక్కడ సమ్మక్క సారక జాతర దగ్గర సెక్యూరిటీ ఉన్నది, మనకు ఆల్రెడీ అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉన్నది. వీరు అట్లా వెళ్ళి కూడా ఇప్పుడు భద్రాచలంలో కూడా మీరు గమనించండి, అందరికి తెలుసు ఆల్రెడీ ఇబ్బందులు అక్కడ వరద బాధితులు ముంపు ప్రాంతాలు అవన్నీ కూడా ఉన్నాయి. అందుకే ఏరియల్ సర్వే ముఖ్యమంత్రి గారు చేపట్టారు. మీరు బై రోడ్ వెళ్ళేసి అంటే ఇబ్బంది కలుగుతుంది అని తెలిసి కూడా ఇబ్బంది చేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ఒక ప్రయత్నం కూడా మీరు చూడండి.
అంటే ఒక Direct గవర్నర్ గా. ప్రజా సమస్యలు And ఇంకొకటి, తెలుసుకోవడానికి వెళ్ళకూడదా? మేము అనేది నరేంద్ర మోదీ గారు అన్నారు కదా, జిల్లాలు పర్యటించొద్దు గవర్నర్ గారు అని. మేమేం కాపీ పేస్ట్ కట్ పేస్ట్లు చేయలేదండి. మోదీ గారి స్టేట్మెంట్, మోదీ గారు తొలగించాలి గవర్నర్ అని అడిగింది వాస్తవమా కాదా? చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుంది కావచ్చు, మేము వక్రీకరిస్తలేం. Okay. మోదీ గారు గవర్నర్ని తొలగించాలని కూడా కోరినరు. మేమేమంటున్నామంటే, మీరు ఇక్కడున్న అధికారులకు, చీఫ్ సెక్రటరీ గారికి రాయలేదు, ఏం చేయలేదు. మీరు నేరుగా డైరెక్ట్గా హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు. హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. మిమ్మల్ని అపాయింట్ చేసేది రాష్ట్రపతి గారు. రాష్ట్రపతి గారు కాదు, డైరెక్ట్గా నేరుగా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, అమిత్ షా గారు కంప్లైంట్ చేశారు. అంతేకాదు, మీడియా ముందు ఓపెన్గా ముందస్తు ఎన్నికలు ఉంటాయా లేవా ఇవన్నీ కూడా జ్యోతిష్యాలు చెప్తున్నారు. ఇంకొకటి, మా ప్రభుత్వం, దిస్ ఇస్ మై గవర్నమెంట్ అని బీజేపీ వాళ్ళు అన్నారు కదా. జనవరి 26న గవర్నర్ గారి ఉపన్యాసంలో ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పినరు గవర్నర్ గారు. 8 మెడికల్ కాలేజీలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని. ఎక్కడి అండి మెడికల్ కాలేజీలు? కేంద్ర మంత్రి ఏమో మీరు డిపిఆర్లు ఇయ్యరు అని వాళ్ళు మాట్లాడతారు. ఈయన ఆల్రెడీ 8 మెడికల్ కాలేజీలు ఇచ్చేసినాం, ప్రధానమంత్రి గారికి సప్పట్లు కొట్టండి అని ఈమె ప్రకటిస్తుంది. ఎక్కడో ఉపన్యాసాల్లో కాదు. జనవరి 26న రిపబ్లిక్ డేనా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసినప్పుడు గవర్నర్ గారి అడ్రస్ ఇది. అంటే ఇట్లా భారతీయ జనతా పార్టీకి పనిచేసే ప్రయత్నం గవర్నర్ గారు చేస్తున్నారు అనవసరంగా. ఇప్పుడు మొన్న కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళారు కదా, వెళ్ళినాక కూడా ఇవాళ మళ్ళీ ఎందుకు ఇష్యూ చేయాల్సిన అవసరం ఉన్నది? షీ ఈజ్ సర్చింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు డూ పాలిటిక్స్. సింపుల్గా భారతీయ జనతా పార్టీ దగ్గరుండి నడిపిస్తున్నది. ఇది కేవలం తెలంగాణలో కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడైతే బీజేపీతర రాష్ట్రాలు ఉన్నాయో డిస్టర్బెన్స్ చేయాలంటే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్లు సరిపోకపోతే గవర్నర్లను వాడుకుంటున్నారు అని స్పష్టంగా కనబడుతున్నది. ఇక్కడ అదే చేస్తున్నారు. రైట్, కంటిన్యూ చేస్తున్నాం. కృష్ణ గారు, ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు, అంటే ఒక గవర్నర్ హోంమంత్రిని, హోంశాఖ కార్యదర్శిని కలవటం అనేది ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ప్రొసీజర్ అని చెప్తున్నారు. అది ఒక పెద్ద తప్పేం కాదన్నది ఒకటి. 2, ప్రోటోకాల్కి సంబంధించి మిగతా రాష్ట్రాల గవర్నర్లు వచ్చినా ఒక ప్రోటోకాల్ అనేది ఒక సాంప్రదాయం. గవర్నర్ ఒక ప్రథమ పౌరురాలుగా, ప్రథమ పౌరుడిగా గౌరవించడం అనేది ఇట్స్ ఏ మినిమం డ్యూటీ. కానీ అది తెలంగాణ ప్రభుత్వం పాటించట్లేదు అన్న దాన్ని పాయింట్అవుట్ చేయడం తప్పు అన్నది ప్రకాష్ రెడ్డి గారి ప్రశ్న. నెంబర్ 1, మోదీ గారి కాన్స్టిట్యూషన్లో మరి హోంమంత్రి గారికి రిపోర్ట్ చేస్తారో మాకైతే తెలియదు. కానీ ఆర్టికల్ 356 ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1949 ఫస్ట్ పాయింట్ ప్రొవిజన్స్ ఇన్ కేస్ ఆఫ్, ఎందుకంటే ఇక్కడ మా మీద కంప్లైంట్ కదా వెళ్తున్నది, అంటే ఇక్కడ ఏదో మిస్టేక్స్ ఉన్నప్పుడు కంప్లైంట్ కోసం అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళింది అని అందాం. కానీ ఫస్ట్ పాయింట్, if the president on receipt of report from the governor of the state or otherwise is satisfied that a situation has arisen in which the government of the state cannot be carried on in accordance with the provisions of this constitution, the president may be proclamation XYZ points. రాజ్యాంగంలో ఎక్కడ హోంమంత్రిని కలవాలని ఎక్కడుందో మాకు నిజంగా వారి వాట్సాప్ యూనివర్సిటీ నుంచి మాకు నేర్పిస్తే మేము నిజంగా నేర్చుకుంటాం. కొత్తగా మోదీ గారి కాన్స్టిట్యూషన్లో బీజేపీ వాళ్ళు ఇవి పాటిస్తున్నారేమో కావచ్చు. మేమేమంటున్నామంటే కొన్ని ఇన్స్టెన్సెస్ మీరు గమనించండి. వారు వచ్చిన తర్వాత, వారు బాధ్యతలు తీసుకున్న తర్వాత, వారి కుటుంబంలో ఎవరో పరమపదిస్తే ముఖ్యమంత్రి గారు పర్సనల్గా వెళ్ళారు. వారి హస్బెండ్కి ఏదో అచీవ్మెంట్, ఏదో అవార్డు వస్తే ముఖ్యమంత్రి గారు పర్సనల్గా వెళ్ళారు. నరసింహన్ గారు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక సఖ్యత, నిజంగా కూడా ఒక గవర్నర్, ఒక ముఖ్యమంత్రి మధ్యలో ఎంత అనుబంధం ఉండే అనేది చూసినాం. మా ముఖ్యమంత్రి గారు మెగ్నానిమస్ లీడర్ అండి. ఎక్కడ కూడా సిల్లీగా ఎందుకు ప్రధానమంత్రి గారి ఫోటో ఉంది రాజ్భవన్లో, ఎందుకు ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు లేదు, ఇది మా తెలంగాణ ప్రజలు గమనిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వంలో రాజ్భవన్లో గవర్నర్ గారు ప్రధానమంత్రి గారు ఫోటో పెడుతున్నారు, ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా అక్కడ ఉండదు అని అంటే ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు. సమాజం ఖచ్చితంగా ఆలోచిస్తారు. అంటే సీఎం రాజ్భవన్కి వస్తే కార్యక్రమాల్లో ఆయన ఫోటో కూడా పెడతామని ఈరోజు మీడియా సమావేశంలో తమిళసై అన్నారు. ఇక వారు అట్లా మాట్లాడుతున్నారు. అంటే ఎంత ప్రొవోక్ చేస్తున్నారో మీరు గమనించండి. కేసీఆర్ గారు మాట్లాడట్లేదు, మాట్లాడరు కూడా. నేరుగా డైరెక్ట్గా నరేంద్ర మోదీ గారు వైఫల్యాలనే మాట్లాడతారు. ఇట్లాంటి ఈ ప్రొవోకేషన్స్ కి రియాక్ట్ కారు. కానీ వాళ్ళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎలాగైతే కేంద్ర మంత్రులను భారతీయ జనతా పార్టీ వాడుకుంటుందో, రోజు ఒక కేంద్ర మంత్రి వస్తున్నారు, రేషన్ కార్డు దగ్గర, రేషన్ షాప్ల దగ్గర ఫోటో అంటారు. ఎందుకు ఈ ఫోటో రాజకీయాలు చూస్తున్నాము? అంతేకాదు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వస్తారు, ఎయిర్పోర్ట్ దగ్గర తిట్టిపోతారు ప్రభుత్వాన్ని. ఇవాళ ఎట్లాంటి దండయాత్ర జరుగుతున్నదో, దే ఆర్ యూజింగ్ ఎవ్రీ ఫోర్స్ ఆన్ తెలంగాణ, ఇంక్లూడింగ్ ద గవర్నర్ ఆఫ్ దిస్ స్టేట్. ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, యూనియన్ మినిస్టర్స్ కానివ్వండి, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కానివ్వండి, తెలంగాణ పీపుల్ ఆర్ సీయింగ్. ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ మీకు చెప్తున్నాం చాలా స్పష్టంగా, ఏ విధంగా అయితే మీరు ఇంత దాడి
ఒక ముఖ్యమంత్రి మీద ఒక ప్రభుత్వం మీద చేస్తున్నారో Okay. ఖచ్చితంగా గమనిస్తున్నారు ఎట్లాంటి ప్రొవోకేషన్ మీరు చేస్తున్నారు. రైట్, ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇప్పుడు వారు అజ్ఞాని మాకు తెలియదు అని చెప్పుకుంటూనే కొత్త కాన్స్టిట్యూషన్ ని రాస్తున్నారు. మేము సూటిగా అడిగినాం అమిత్ షా గారిని కలిసిరు కదా అని అంటే దానికి ఏదో కానిస్టేబుల్ తహసీల్దారు ఇవన్నీ చెప్పారు, కొంత దబాయించడానికి ప్రయత్నం చేసిర్రు. మేము ఒకటే ఉదాహరణ చెప్తున్నాం మీకు. ఇప్పుడు నరసింహన్ గారు రాజ్యాంగంలో లేదు అని అంటే నరసింహన్ గారు చేసిరు కదా అంటే కాంగ్రెస్ కి మీకు తేడా లేదు అని మీరే ఒప్పుకుంటున్నట్టు అయిపోయింది. జగదీప్ ధన్కర్ గారు చాలా మంది అలాగే ఒకటి జగదీప్ ధన్కర్ గారు వెస్ట్ బెంగాల్లో లాస్ట్ ఇయర్ అంతా గడబడులు అయినాయి కదా, ఇది June 17, 2021. జగదీప్ ధన్కర్ గారు వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఎవరిని పోయి కలిసిండ్రు? చిన్న రిపోర్ట్స్ ఈ అల్లర్లు అయితే ఇవన్నీ కాదు, ఇవన్నీ పోయి ఇస్తారు అమిత్ షా గారికి ఇవ్వచ్చు అని వారు చెప్తున్నారు కదా. పోయి కలిసింది కోవింద్ గారిని. ఎందుకు కలిసిరు ఆలోచించండి. మేము అనేది ఆర్గ్యుమెంట్ ఆఫ్ కన్వీనియన్స్ చేయకండి. ఇదంతా మళ్ళీ పాత తవ్వకాలు. ఇప్పటికీ మీకు వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ బేస్ లేదు. నేను ఎప్పుడో పాతయి పోనిగా వారు పాతయి మాకు అప్పుడు జరిగింది నాకు అది జరిగిందని. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక పాయింట్ అండి, ఒకటే ఒక పాయింట్. సదర్న్ కౌన్సిల్ మీటింగ్కి ముఖ్యమంత్రి గారు ఎందుకు హాజరు కావలేదు అని గవర్నర్ గారు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో వేసిన క్వశ్చన్. మీరు ఏ బేసిస్గా క్వశ్చన్ వేసిర్రో కానీ మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం. పుడుచేరికి కూడా గవర్నర్ అమ్మ గవర్నర్ అక్కడ తమిళసాయి గారు లెఫ్టినెంట్ గవర్నర్, అక్కడి ముఖ్యమంత్రి కూడా ఆహ్వానం పలికిరు అక్కడ సదర్న్ కౌన్సిల్ మీటింగ్. హీ షుడ్ ఆల్సో పార్టిసిపేట్. ముఖ్యమంత్రి గారు హాజరు కాలేదు. మరి ఎందుకు ఈ గవర్నర్ అమ్మగారు అక్కడ ముఖ్యమంత్రిని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిని అడిగే మరి రాజకీయం చేస్తున్నారు కదా. పుడుచేరి ముఖ్యమంత్రి ఎందుకు హాజరు కాలేదని గవర్నర్ అమ్మ అడిగిర్రా? అడగలేదు, ఎందుకంటే బీజేపీ కాబట్టి. బీజేపీ గవర్నర్ డజంట్ క్వశ్చన్ బీజేపీ చీఫ్ మినిస్టర్ బట్ షీ క్వశ్చన్స్ అ నాన్ బీజేపీ చీఫ్ మినిస్టర్. అంటేనే రాజకీయం అర్థమైతలేదా సతీష్ గారు? ఆలోచించండి. కేసీఆర్ గారి మీదనేమో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారంట, కానీ పుడుచేరి ముఖ్యమంత్రి మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇట్లా క్వశ్చన్ చేయరంట. ఇంకెందుకండి, ఇక చర్చ అర్థమైపోయింది. బీజేపీ హెడ్ ఆఫీస్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా తమిళసాయి గారిని ఇవాళ కేంద్ర బీజేపీ వాడుకుంటుంది అని స్పష్టంగా తమిళనాడుకి చేశారు. తమిళనాడు బీజేపీకి చేసిర్రు, ఇక్కడ తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ తో సరిపోతలేదు రాజకీయాలని వారిని వాడుకుంటున్నారు. కేంద్ర మంత్రులు వస్తారు, హోం మంత్రి వస్తాడు, ప్రధానమంత్రి వస్తాడు. అరే ఒక 5 పైసల పని తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఇంతమందితో తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నారు కదా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ, ఖచ్చితంగా రాజకీయాలు చేస్తుంది, రాజకీయంగా పార్టీ ఇక్కడ ఎదగాలనుకుంటుంది, చేస్తారు. అదే అంటే హోంమంత్రి కేంద్ర మంత్రులు రావడానికి మీరు తప్పుపడుతున్నారు కదా, తప్పుపట్టాలి అనేది గవర్నర్ గారిని కానివ్వండి. అరే పీछे से क्यों आगे से आओ, డైరెక్ట్ గా కమ్, స్ట్రీట్ ఫైట్ కి వచ్చారు కదా, స్ట్రైట్ గా రండి, స్ట్రైట్ గా రండి. ఒక ఆర్థిక శాఖ మంత్రి ఈ దేశంలో ఎప్పుడు కాలేదండి రేషన్ షాప్ దగ్గర నిలబడి ప్రధానమంత్రి ఫోటో అని అడిగిరు చూడండి. ఇప్పటి వరకు దేశ చరిత్రలో రేషన్ షాప్ నరేంద్ర మోదీ గారు రాగానే రేషన్ షాప్ రాలేదు, నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం కాగానే మన భారతదేశం పుట్టలేదు, నరేంద్ర మోదీ గారు రాగానే బియ్యం పంచుడు మొదలు కాలేదు. కానీ ఫస్ట్ టైం దేశ ఆర్థిక శాఖ మంత్రి ఒక రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి రేషన్ షాప్ దగ్గర మీ వాటా ఎంత మా వాటా ఎంత అని ఒక కలెక్టర్ ని నిలదీసి ప్రజల ముందు బీజేపీ గుండాలను ఎంబడి పెట్టుకొని ఒక కలెక్టర్ ని నిలదీసి ఫోటో రాజకీయాలు చేసి చూడండి. ఇది భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఈ ఘనత దక్కుతుంది.